క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెరిఫై కేలీ హామిల్టన్ థీరం అండ్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏకి కేలీ హామిల్టన్ థీరం వెరిఫై చేయాలి, అదే విధంగా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ ఏముంది, మనం క్యాల్సిలో ఫీడ్ చేసినా ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ వచ్చేస్తుంది, కానీ యూజింగ్ కేలీ హామిల్టన్ థీరం ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఫస్ట్ గివన్ మ్యాట్రిక్స్ రాస్తాను. గివన్ మ్యాట్రిక్స్ ఏంటి? A is equals to 2 1 1 2 1 1 0 1 0 1 1 2 1 1 2. అవునా? రాసిన వెంటనే కింద ఏం రాయాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ మోడ్ A మైనస్ లాంబ్డా I ఈక్వల్ టు 0. అవునా? సిఈ అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, అంటే దీని యొక్క డెట్ కనుక్కోవాలా. మోడ్ A మైనస్ లాంబ్డా I. లాంబ్డా I అంటే కేవలం డయాగోనల్లో ఉండే ఎలిమెంట్స్ని 2 ఉంటే 2 మైనస్ లాంబ్డా, 1 ఉంటే 1 మైనస్ లాంబ్డా అలా రాసుకోవాలా. సో 2 ఉంది, 2 మైనస్ లాంబ్డా, 1 అలాగే రాసుకోవాలా. 0 మళ్ళీ డయాగోనల్లో ఏముంది, 1 ఉంది కాబట్టి 1 మైనస్ లాంబ్డా, ఆ తర్వాత 0, లాస్ట్లో ఇక్కడ ఏం రాసుకోవాలి, 1 లాస్ట్లో 2ని 2 మైనస్ లాంబ్డా అని రాసుకోవాలి. దీని యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజియెస్ట్ వేలో మనం ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఇంతకు ముందు కూడా నేను మీకు ఒకసారి చెప్పాను, దేంట్లో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్లో ఎలా రాసుకోవాలి అంటే లాంబ్డా క్యూబ్ మైనస్ పీ లాంబ్డా స్క్వేర్ ప్లస్ క్యూ లాంబ్డా మైనస్ మోడ్ ఏ డెట్ ఏ ఈక్వల్ టు 0. అవునా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే పీ వాల్యూ, క్యూ వాల్యూ, మోడ్ ఏ వాల్యూ. ఇది ఏ ఈక్వేషన్ కైనా ఏ క్వశ్చన్ కైనా ఇదే. సో పీ వాల్యూ ఎంత అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్లో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్, 2 1 2. ఎప్పుడైతే యాడ్ చేస్తామో 2 + 1 + 2 ఎంత వస్తుందండి, 5 వస్తుంది. అవునా? అదేవిధంగా క్యూ వాల్యూ ఎంత అంటే క్యూ వాల్యూ ఈస్ సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డయాగోనల్ అంటే ఇదే కదా, వీటి యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మైనర్స్. సరేనా? ఫస్ట్ 2 యొక్క మైనర్ అంటే 2 ఉండే కాలం వదిలేయాలి, అదే విధంగా 2 ఉండే రో వదిలేయాలి. సో డెట్ మోడ్ 1 0 1 2 అవుతుంది. సో మోడ్ 1 0 1 2. నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఏది, 2 తర్వాత ఇది, అంటే ఇది ఉండే కాలం వదిలేయాలి, ఇది ఉండే రో వదిలేయాలి. 2 1 1 2 వస్తుంది, 2 1 1 2. సో దాని యొక్క డెట్. అవునా? తర్వాత మోడ్ నెక్స్ట్ ఎంత వస్తుంది, నెక్స్ట్ డయాగోనల్ ఎలిమెంట్ ఏది చూస్తానే చెప్పేయచ్చు మీరు, 2. సో డయాగోనల్ కాబట్టి 2 ఉండే కాలం 2 ఉండే రో వదిలేస్తే 2 1 0 1 2 1 0 1. వీటి యొక్క డెట్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది. 1 × 2 ఎంత, 2 మైనస్ 0. తర్వాత దీని యొక్క డెట్ ఎంత, 2 2 = 4 4 మైనస్ 1. ఇక్కడ దీని యొక్క డెట్ ఎంత, 2 మైనస్ 0. అవునా? సో 2 మైనస్ 0 అంటే ఎంత, 2 వస్తుంది. 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. 2 మైనస్ 0 అంటే 2 వస్తుంది. సో ఫైనల్లీ 2 + 2 అంటే 4 4 + 3 అంటే 7. సో క్యూ వాల్యూ 7 వచ్చింది. అవునా? తర్వాత డెట్ ఏ ఎంత వస్తుందంటే దీని యొక్క డెట్ మనం క్యాల్సీలో మ్యాట్రిక్స్ ఫీడ్ చేసి ఉంటాము ముందుగానే. ఇక్కడ నాకు క్యాల్సీ ఉంది, మీకైతే కనిపించదు, నాకు ఇక్కడ స్క్రీన్ మీద క్యాల్సీ ఉంది. సో ఆల్రెడీ మ్యాట్రిక్స్ అయితే నేను ఫీడ్ చేశాను. జస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. డెట్ డిటర్మినెంట్ అంటే 7th 1 మ్యాట్రిక్స్ ఏ ఎంత వస్తుందో చెప్తాను, ఒక్క నిమిషం. థర్డ్ 1 కాబట్టి బ్రాకెట్ క్లోజ్. ఎంత వచ్చింది, ఇది మ్యాట్రిక్స్ యొక్క డెట్ 3 వచ్చింది. సో డెట్ ఏ ఎంత అంటే మోడ్ ఏ ఎంత అంటే 3 వచ్చింది. అవునా? సో ఈ వాల్యూస్ అన్ని పీ వాల్యూ, క్యూ వాల్యూ, మోడ్ ఏ వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 implies lambda cube minus p lambda square, that means 5 lambda square, q lambda, that means 7 lambda, minus mod a minus 3 equal to 0. అవునా? మామూలుగా అయితే మనము లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడ, ఫైండింగ్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఇక్కడ అదేం అవసరం లేదు, లాంబ్డా ఉన్న చోట ఏ పెట్టేసేయండి అంతే. సో ఏ క్యూబ్ మైనస్ 5a² ఆ తర్వాత ప్లస్ 7a మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనము ఏ క్యూబ్ ఎంత, ఏ స్క్వేర్ ఎంత, 7a వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ క్యూబ్ ఎంత వస్తుందంటే నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాను, మీరు కావాలంటే క్యాల్సీలో ఫీడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఏ క్యూబ్ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడే ఉంది మ్యాట్రిక్స్, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తాను, 1 minute. మ్యాట్రిక్స్ షిఫ్ట్ 4th 1 మ్యాట్రిక్స్ ఏ ఇంటూ షిఫ్ట్ 4th 1 అగైన్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ అగైన్ మ్యాట్రిక్స్ ఏ థర్డ్ 1.
జస్ట్ 1 minute. ఫోర్త్ వన్ ఇక్కడ థర్డ్. ఓకే, ఎంత వచ్చిందంటే 14 13 13 ఫస్ట్ రోలో 14 13 13. మరి సెకండ్ రోలో ఎంత అంటే 0 1 0 0 1 0. మళ్ళా లాస్ట్ రోలో 13 13 14 13 13 14. అదేవిధంగా ఇప్పుడు ఏ స్క్వేర్ కావాలి. ఏ స్క్వేర్ కూడా మనము ఆల్రెడీ మ్యాట్రిక్స్ అయితే ఫీడ్ చేసినాం కాబట్టి జస్ట్ ఒకసారి మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో షిఫ్ట్ మ్యాట్రిక్స్ థర్డ్ వన్ ఇంటూ షిఫ్ట్ మ్యాట్రిక్స్ థర్డ్ వన్. ఓకే, సో చూసుకోండి ఇక్కడ 5 4 4 0 1 0 4 4 5 5 4 4 5 4 4 0 1 0 5 4 4 0 1 0 4 4 5 4 4 5. అవునా? 7a అంటే మ్యాట్రిక్స్ ఏని 7తో మల్టిప్లై చేసి రాసుకోవాలా. అవునా? 7a అంటే ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది కదండి, దీన్ని 7తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది బాగా చూడండి. ప్రతి నంబర్ని 7 2 జర్ 14 7 7. సో ఫస్ట్ రోలో 14 7 7. సెకండ్ రో ఎలిమెంట్స్ 0 7 0 0 7 0. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ వచ్చి 7 7 14 7 7 14. అవునా? సో ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ లాస్ట్లో 3i అని రాసుకోవాలి. మర్చిపోయినాం, ఇక్కడ 3 కాదు, కాన్స్టెంట్ ఉన్న చోట 3i రావాలా. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అవునా? సో i అంటే మీకు తెలుసు 1 0 0 0 1 0 0 0 1. 3i ఎంత అవుతుంది? 3 0 0 0 3 0 0 0 3. మరి ఇవన్నీ నేను ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఏమి? ఏ క్యూబ్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, అదేవిధంగా 7a 3i అన్ని. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్, బాగా చూడండి, ఏ క్యూబ్ ఎంత? 14 13 13. అదేవిధంగా 0 1 0 13 13 14. అవునా? తర్వాత 5a². ఏ స్క్వేర్ వాల్యూ అయితే ఇక్కడే ఉంది, దీనిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ని 5తో మల్టిప్లై చేయాల. Then you will get 25 5 4 jar 20 20 0 5 1 jar 5 0 20 20 25. అవునా? నెక్స్ట్ 7a అంటే ఇక్కడ ఉన్నది 7a ని డైరెక్ట్ గా రాసేస్తాను. 14 7 7 0 7 0 7 7 14. మరి లాస్ట్ లో -3i. i అంటే మీకు తెలుసు 1 0 0 0 1 0 0 0 1. 3i అంటే 3 0 0 0 3 0 0 0 3. అవునా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని 3తో మల్టిప్లై చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. 14 - 25 ఎంత వస్తుంది? 14 - 25 అంటే యూ విల్ గెట్ 11 -11 -11 + 14 ఎంత? +3 +3 - 3 ఎంత అవుతుంది? 0 వస్తుంది. అంటే ఇది నేనైతే డైరెక్ట్ గా రాసేస్తాను. ప్రతి ఎలిమెంట్ అలాగే మీరు చేయాలి. అంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ మీరు తీసుకున్నప్పుడు ఇందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్. ముందర ఏం సింబల్ ఉంటే అది. ఇక్కడ ముందర ఏముంది? 25కి -25, ఇక్కడ +14, ఇక్కడ -3. అంతా సింప్లిఫై చేస్తే మీరు క్యాల్సీలో 0 0 0 0 0 0 0 0 0 అంటే నల్ మ్యాట్రిక్స్ వచ్చిందా లేదా? అంటే ఇదే మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనం కింద ఏం రాసుకోవచ్చు అంటే కేలీ హెమిల్టన్ థీరం హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. కేలీ హెమిల్టన్ థీరం హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఆన్సర్ 0 0 వచ్చిందంటే కేలీ హెమిల్టన్ థీరం హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. మరి క్వశ్చన్ లో ఒక పార్ట్ మాత్రమే నేను చేసింది. సెకండ్ పార్ట్ ఏమి? ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమీ లేదండి, ఈక్వేషన్ 2 ని మళ్ళీ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ 2 ని మళ్ళీ ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 2 ని మల్టిప్లై చేస్తున్నాను చూడండి. సెకండ్ ఈక్వేషన్ ని ఏ ఇన్వర్స్ తో నేను మల్టిప్లై చేస్తున్నాను. ఏ ఇన్వర్స్ ఇంటూ ఎంత ఉంది సెకండ్ ఈక్వేషన్? a³ - 5a² a³ -5a² + 7a -3i ఈక్వల్ టు 0 × a ఇన్వర్స్ అంటే విల్ గెట్ 0. ఆ విషయం మనకు తెలుసు కదా.
సో అంతా సరిపోయింది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ లోపలికి వెళ్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ క్యూబ్ ఎంత? ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 5a అవుతుంది. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ వస్తుంది. మైనస్ 3 ఇంటూ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్సే వస్తుంది. అవునా? మనకు కావాల్సింది ఏమి? ఏ ఇన్వర్స్ వాల్యూ. కాబట్టి -3a ఇన్వర్స్ ఈ పక్క వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు కీ సైడ్. కాబట్టి 3 ఇంటూ ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత ఇక్కడ రాస్తున్నాను చూడండి. 3 ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత అంటే ఏ స్క్వేర్ -5a ప్లస్ 7a. అర్థమవుతోందా? సో ఏ స్క్వేర్ ఆన్సర్ ఎక్కడుంది? పైన ఉంది. ఏ స్క్వేర్ 544 010 445 544 010 445. ఏమిది? ఏ స్క్వేర్ -5a. ఏని 5తో మల్టిప్లై చేసి రాయాలి. ఏని 5తో మల్టిప్లై చేసి రాయాలి. ఏ ఇక్కడ ఉంది. 10 55 10 55 10 55 050. నెక్స్ట్ వన్ 55 10 55 10 5 5 10 ప్లస్ 7i. 7i అంటే ఐని 7తో మల్టిప్లై చేయాల. 7 0 0 0 0 070 007. ఇది సింప్లిఫై చేయాల. మనకి ఎంత వస్తుంది? 5 మైనస్ 10 ఎంత? -5. 7 మైనస్ 5 అంటే 2 వస్తుంది. అవునా? సో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత అంటే 2. 4 మైనస్ 5 అంటే -1. ఇది -1. 4 మైనస్ 5 అంటే -1. ఇది కూడా -1 వస్తుంది. అండ్ ఇక్కడ 0 మైనస్ 0 అదంతా 0 వస్తుంది. 1 మైనస్ 5 -4. 7 మైనస్ 4 అంటే 3 వస్తుంది. అండ్ ఇక్కడ 0 వస్తుంది. అండ్ ఇక్కడ 4 మైనస్ 5 అంటే -1 వస్తుంది. 4 మైనస్ 5 అంటే -1 వస్తుంది. 5 మైనస్ 10 -5. 7లో -5 పోతే 2. సో ముందర ఇది ఏ ఇన్వర్స్ కావాలా? మనకేముంది ఇక్కడ 3. ఈ 3 ఆ సైడ్కి వెళ్తే 1/3 ఇది ఏ ఇన్వర్స్. సరేనా? సో మొత్తము క్వశ్చన్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాల్సీ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాల్సీ ఆపరేషన్స్ కనుక రాకపోతే ఒకసారి అడగండి. క్యాల్సీ ఎలా ఆపరేట్ చేయాలో కూడా చెప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.